పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంట వాడు, మెగా స్టార్ అని ఒకడు తీసుకొచ్చి దేశానికి లింక్ పెట్టడం, టిక్కెట్లు పెంచుకుంటాం, ప్రజాధనాన్ని మాకు ఇవ్వండి, ఆ విదేశాలకి పంపించుకుంటాం, డాలర్ ఆడు 87 రూపాయలు పెంచాడు, పెంచే 100 రూపాయలు కూడా చేసేయి, పోయిందే ఉంది, నువ్వు ప్రింట్ చేసుకుంటావు కదా. వీళ్ళు విఐపీలు, వీళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళకి మేము ఊడిగం చేయాలి. పొల్యూషన్ అవుతుంది, పొల్యూషన్ అవుతే ఎన్ని కార్లు వాడుతున్నారు మీరు? మన వరకు ఒక కారు, ఇవన్నీ ఇంపోర్టెడ్ కార్లు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడైనా ట్రాక్ రికార్డు తీస్తారా? తీయండి. ఒకరి కష్టం మాకు అవసరం లేదు. ఇప్పుడు ముస్లిం వాడు ఉన్నాడు, క్రిస్టియన్ వాడు ఉన్నాడు, హిందూ అనేవాడు, హిందువు మతం అనేది లేనే లేదు. భారతీయుడు, భారతీయ తత్వం, భారత్ అర్థం తెలుసుకోండి, అర్థం చేసుకుని మాట్లాడండి. భరించండి, భరించండి. దేనికి భరించేది? ఎందుకు భరించాలి? ఎవడని నువ్వు అంటే ఫలానా వాడికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని ఓట్లు వస్తాయి? ఇదా పద్మశ్రీ అవార్డు అంట, పద్మభూషణ్ అంట, పద్మ విభూషణ్ అంట, ఎవరికి ఇస్తున్నావు? నీకు అధికారం ఉందా అవార్డు ఇచ్చుకునేది? దుర్వినియోగం చేసేది నీకు హక్కు ఉందా? అధికారం ఉందా? మరి మాకేముంది? పన్నులు కట్టాలి, వెట్టి చాకరీ చేయాలి, దీన్ని ఇంకా కంటిన్యూ చేయటమే. బ్రిటిష్ వాడికి పుట్టారా మీరు? లేకపోతే బ్రిటిష్ వాడే మళ్ళీ వచ్చాడా? ఒక్కదానికి సమాధానం ఉండదు. ఐఎమ్ రెడీ. నాకు కావాల్సిన చర్యలు ఏంటి? నా అమరులైనటువంటి వ్యక్తి కోసం, వాళ్ళ ప్రతీకార చర్య కోసం యుద్ధ రంగంలోకి దిగాం. చేతులు కాలు కట్టేశారు. మరి ఇంకేం చేయాలి మేము? వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి? ఆనందించండి హ్యాపీగా. భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడో, లేకపోతే కుళ్ళు ఏడుస్తాడో, చస్తాడో, మీకు అవసరం లేదు. ఆ విధంగా అయినా మా వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుందంటే మేము సంతోషంగా ప్రాణాలు ఇస్తాం. ఎస్, ఇమీడియట్ గా ఇక్కడిక్కడ ఆత్మాహుతి చేసుకోమని నేను సిద్ధం. మేమేమీ చేయలేము. విదేశాలకి తాకట్టు పెట్టేస్తాము, మా వల్ల ఏమీ కాదు అని చెప్పండి. మిమ్మల్ని మీరు అవసరం లేకుండానే మేము ఫైట్ చేశాం. దుష్టుడు అనేవాడిని శిక్షిస్తున్నాం. నీకేం పోయేకాలం అయ్యా? విదేశాలకు పోయి విదేశాంగ మంత్రి ఇక్కడికెళ్ళి సోదేయటానికి ఆ దేశం ఈ దేశం నీకెందుకు? మరి అమెరికా వాడికి బలూచిస్తాన్ ఎందుకు అవసరం లేదు? అలాగే చిన్న దేశాలు ఎందుకు అవసరం లేదు? అక్కడ ఎందుకు లేరు విదేశాంగ మంత్రులు? అంటే అనుభవించడమే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. అంటే మాకు బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది, అది మీరు రాసుకున్నారు. రాజ్యాంగం నాకొద్దంటే నా మీద ఎందుకు రుద్దుతున్నావు నువ్వు? రాజకీయ నాయకులు మీకు కావాలి రాజ్యాంగం. ఎందుకని? అనుభవించడానికి. అనుభవించు, మరి మాకెందుకు? ఏకఛత్రాధిపత్యం, బుర్ర లేదు, బుద్ధి లేదు, విజ్ఞానం లేదు, న్యాయ వ్యవస్థ వద్దు, లాండ్ ఆర్డర్ వద్దు. ఈ దరిద్రులు, ఈ ముష్టి ఫెలోస్ ప్రజల మీద, ఈ విధమైనటువంటి దేశం మీద హాని జరుగుతుందంటే ఒక్క ఐపీఎస్ గాని, ఒక్క ఐఏఎస్ గాని వాడిని ప్రతిఘటించడు. రేవంత్ రెడ్డి ఏదో అంటాడు, అక్కడికి వెళ్ళి శంకుస్థాపన అంటాడు, వెళ్ళి ఇలా గులాంగిరి చేస్తాడు. అయ్యా సార్ అని. నీకెందుకు నేను గులాంగిరి చేయాలి, నీకెందుకు నేను సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఒక్కడు కూడా అడగడు. ఎందుకని? దేనికోసం? ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఇస్తాడు, ఆయనకు అధికారం ఉంది. ఏంటి? ఉద్యోగాలు ఇవ్వటానికి, ప్రజల పైన అణిచివేయటానికి, సొమ్ముని దారాదత్తం చేయడానికి. కాబట్టి నువ్వు వెళ్తావు. షేమ్. ఐఏఎస్, ఐపీఎస్ ఏమి విజ్ఞానం, ఏమి ట్రైనింగ్ అండి మీది? ఏమి ట్రైనింగ్ ఉంది? ప్రజల రక్షణ కానీ, ప్రజల క్షేమం కానీ ఒక్కటి ఉందా అండి? ఎక్కడైనా ఉందా? ఒక చెట్టును కాపాడలేవు, సహజ వనరులను కాపాడలేవు, ప్రకృతిని కాపాడలేవు. అధికారి అంటావు, నీకు మళ్ళీ లక్షల్లో జీతాలు, నీకు మళ్ళీ వెనకాల అసిస్టెంట్, సెక్యూరిటీ, పెద్ద పెద్ద ప్యాలెస్లు,
మేము చేసుకోగలం. ఇది మా భారతదేశం. ఎవడైనా సరే అండి, నీలో దమ్ముందా నువ్వు కష్టపడు, దేశానికి లింక్ పెట్టకు.